విశాఖపట్నంలో భారీగా ఫారెన్ మద్యాన్ని స్వాధీనం చేస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా సుమారు 220కి పైగా సీసాలను గుర్తించారు. అయితే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో లలితానగర్లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడ వీటిగా పూర్తి ఈ సరుకును మొత్తం కూడా అక్కడ నిల్వ ఉంచినట్లు గుర్తించారు. అయితే అతనిపై ప్రత్యేకంగా నిఘా పెట్టిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు సమాచారం రావడంతో వెంటనే దాడులు నిర్వహించి పూర్తిగా కూడా ఈ 220కి పైగా సీసాలను గుర్తించడం జరిగింది. అయితే పూర్తిగా ఈ సీసాలు విలువ కూడా సుమారు 10 లక్షలకు పైగా ఉంటుందని, ఇది మద్యం అంతా కూడా లోకల్ మద్యం కాదు, ఇదంతా ఫారెన్ మద్యంగా గుర్తించారు. అయితే పూర్తిగా కూడా అసలు ఇది నిజంగా ఫారెన్ మద్యమా లేకపోతే నకిలీ మద్యం అని కొనలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఏవైతే వీటిపైన ఈ బ్రాండ్ అయితే ఉందో ఈ బ్రాండ్కి సంబంధించిన సీల్ వేసి ఉంచారో దీన్ని ల్యాబ్కి పంపించిన తర్వాత ఇది అసలు నకిలీ మద్యమా లేకపోతే అసలైన మద్యమేనా, అదేవిధంగా ఇతను ప్రస్తుతానికైతే ఒక వ్యక్తి దీనికి సంబంధించి మద్యాన్ని మొత్తాన్ని కూడా చెన్నై నుంచి తెప్పించడం కూడా చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా కూడా ఈ మద్యం బాటిల్ విలువ సుమారు 10 లక్షల పైగా ఉంటుందని, ఒక్కొక్క మద్యం బాటిల్ విలువ అన్నీ కూడా ఒక్కొక్కటి ఆన్ యావరేజ్గా 5,000కు పైగానే ఉంటుందని కూడా అధికారులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో భారీ ఎత్తున విశాఖపట్నం ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి అనకాపల్లి జిల్లాలో యలమంచిలి, పరవాడ వంటి ప్రాంతాలలో కూడా చిన్న మొత్తంలో కాకుండా భారీ పెద్ద మొత్తంలో కూడా ఈ నకిలీ మద్యం సీసాలను గుర్తించడం జరిగింది. అదేవిధంగా నకిలీ మద్యం సీసాలతో పాటు కూడా నకిలీ చాలా వరకు మద్యాన్ని తయారు చేసినట్లు గుర్తించారు. అలాంటి నేపథ్యంలో అసలు ఇది నిజంగానే లిక్కర్ సంబంధించి కూడా చూసుకుంటే ఇది ఫారెన్ స్కాచా లేకపోతే బయట ఇక్కడే లోకల్గా మేడ్ తయారు చేసి నకిలీ మద్యాన్ని అమ్మకాలు చేస్తున్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ప్రస్తుతానికైతే ఒక్కసారిగా విశాఖపట్నం ఇంత పెద్ద మొత్తంలో ఫారెన్ లిక్కర్ దొరకడం అనేది మొట్టమొదటిసారి చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో దీనికి సంబంధించిన ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ వ్యక్తి షాపులకు అమ్మకాలు జరుపుతాడా లేకపోతే పర్సన్ టు పర్సన్ అమ్మకాలు జరుపుతాడని కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఎవరికి అమ్మకాలు జరుపుతారు, అదేవిధంగా దీనికి సంబంధించిన ఇంకా ఈ కేసులో ఇంకెవరైనా ఉన్నారని కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటివరకు విశాఖపట్నంలో డిఫెన్స్ మద్యం కూడా ఎప్పటికప్పుడు దొరుకుతున్న పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో అధికారులు ఏ విధంగా పూర్తిగా కూడా డిఫెన్స్ మద్యానికి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే విశాఖపట్నం అనగానే మొత్తం అంతా కూడా పూర్తిగా దీనికి సంబంధించి విశాఖకు సంబంధించి కూడా పూర్తిగా ఎక్కడ పడితే అక్కడ డిఫెన్స్ మద్యాన్ని అమ్మకాలు జరపడంతో వాటిపై కూడా ప్రత్యేక నిఘా పెడుతున్నారు. అందులో డిఫెన్స్ మద్యం సంబంధించి కూడా ఏమైనా కల్తీ జరుగుతుందా, అదేవిధంగా వీటి వెనకాల ఎవరైనా కొనడం కూడా ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలో విశాఖపట్నంలో ఇంత పెద్ద మొత్తంలో లిక్కర్ కూడా ఫారెన్కి సంబంధించిన లిక్కర్ కూడా దొరకడంతో కూడా ఒక్కసారిగా అధికారులు ఒకే చెప్తున్నారు, అదే బయట ఎవరైతే పర్సన్ టు పర్సన్ కొనుగోలు చేస్తారో అలాంటి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఇది నేరుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆమోదించబడిన వచ్చిన లిక్కర్ కాకుండా ఈ విధంగా బయట దొరికే లిక్కర్ కొంటే ఇది అనారోగ్యానికి కూడా దారితీస్తుందని, ఎందుకంటే చాలా వరకు కల్తీ లిక్కర్ బయటకు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇవి అనారోగ్యానికి దారితీస్తాయి కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అయితే మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇది చెన్నై నుంచి అతను ఏ విధంగా తీసుకుని వచ్చాడు, గతంలో ఇతడు కాస్మెటిక్ బిజినెస్ చేస్తున్నట్లుగా, అదేవిధంగా కరోనా సమయంలో కొంతవరకు లాస్ అవడంతో ఈ బిజినెస్లో అడుగు పెట్టాడా, అదేవిధంగా గతంలో ఎప్పుడైనా ఈ విధంగానే ఫారెన్ లిక్కర్ తెప్పించి ఏ విధంగా అమ్మకాలు జరిపినట్టయితే అతని వద్ద ఎవరు కొనుగోలు చేస్తున్నారు, ఎంత మొత్తంలో కొనుగోలు చేస్తున్నారని కొనలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే పూర్తిగా కూడా ఈ పెద్ద మొత్తంలో విశాఖపట్నం, ఎందుకంటే ఇప్పటివరకు విశాఖపట్నం సంబంధించి చూసుకుంటే ప్రతి ఒక్క విషయంలో, ఎందుకంటే ఈ ఆల్కహాల్కి సంబంధించిన విషయాన్ని సంబంధించి చూసుకుంటే ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన మద్య పాలసీలో భాగంగా ఇప్పటివరకే వైన్ షాపులకు, అదేవిధంగా బార్ షాపులకు సంబంధించిన లిక్కర్కి సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున కూడా పెరగడంతో ఇప్పుడు అసలు ఈ విధంగా బయటికి మద్యం సీసాలు ఇంత పెద్ద మొత్తంలో బయటికి రావడం, ఇవి అమ్మకాలు ఏ విధంగా జరుపుతారని కూడా అనేక సమస్యలు తలెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ తరుణంలో ఇప్పటివరకు ఈ పెద్ద మొత్తంలో మద్యం సీసాలను చూస్తుంటే ఇంకా అడుగుముడుగున ఇంకెంతవరకు తెలియకుండా ఈ విధంగా బయటే లిక్కర్ మాఫియా ఉంది, ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ విధంగా ఎవరైనా సరే ఖచ్చితంగా బయట అమ్మకాలు జరిపితే తమకు సమాచారం వస్తుందని స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తామని, ఆ బృందం కూడా దర్యాప్తు చేస్తుందని, ఖచ్చితంగా నిఘా పెడతాం, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.